ఈ వేళకి చాలామంది మర్చిపోయేవాళ్ళు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు ఉండడానికి ఇల్లు లేనివాళ్ళు, తినడానికి తిండి లేనివాళ్ళు, కట్టడానికి బట్ట లేనివాళ్ళు ఈరోజు ఆశీర్వదించబడిన తర్వాత వాళ్ళు అసలు ఆ స్థాయికి వచ్చిన తర్వాత పాత స్థాయిని మర్చిపోతూ ఉంటారు. చాలామంది తాము ఎంత కష్టపడ్డామో అనే సంగతి మర్చిపోతారు. కష్టపడే వాళ్ళని చూసి చులకనగా మాట్లాడుతుంటారు. అంటే దాన్ని అంటారు కన్నులు మూసుకుపోయినాయి అంటారు. ఎందుకని ఈ లోకములో మనుషుడు కాస్త గణపరచబడినా, మనుషుడు కాస్త బలపరచబడినా, మనుషుడు కాస్తంత విలువ పెరిగినా ఇదంతా ఎక్కడి నుండి ఏ విధంగా వచ్చింది నాకు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని అంటాడు నువ్వే గుంట నుండి తీయబడ్డావో జ్ఞాపకం చేసుకో అంటాడు. ఎంత భయంకరమైన పాపివో ఒకప్పుడు. నీ చూపులో పాపమే, నీ క్రియల్లో పాపమే, నీ పనులన్నిటిలో పాపమే ఒకప్పుడు. కానీ ఈరోజు నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు. నువ్వు మర్చిపోకూడదు. మర్చిపోతేనే మళ్ళా తిరిగి పాపంలో పడిపోతావు. నువ్వు ప్రారంభంలో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావో, ఎంత భక్తిని కలిగి ఉన్నావో, ఎంత ఆసక్తిని కలిగి ఉన్నావో, నువ్వు దేవుని గణపరిచే బిడ్డగా, నువ్వు దేవుని మహిమపరిచే బిడ్డగా, నువ్వు దేవుని ఆరాధించే బిడ్డగా, అనేకులలో ప్రభువుని ఘనపరిచే బిడ్డగా నువ్వు ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. చూడండి, ఈరోజు చాలామంది ఎందుకు దెబ్బతింటారయ్యా అని అంటే ప్రారంభంలో ఉన్న విశ్వాసం మళ్ళా కొంతకాలం పోయిన తర్వాత ఉండదు. తిరుగుబాటు స్వభావం వస్తుంది. లెక్కలేని మనస్తత్వం, లెక్కలేని తత్వం. ఎవరినైతే గౌరవించి మాట్లాడారో వాళ్ళను బూతులు తిట్టే స్థాయికి వచ్చేస్తారు. అసలు బూతులు మాట్లాడడమే పాపమని తెలుసు, కానీ మాట్లాడతారు. ఎందుకంటే అహంకారం. మర్చిపోయారు వాళ్ళు, పరిస్థితిని మర్చిపోయారు. ప్రభువుని చూసి మనం తెలుసుకోవాలి. ప్రభువు మరచిపోలేదు. ఆయన దేవుని యొద్ద నుండి వచ్చాడనే సంగతి మరచిపోలేదు. ఆయనకు దేవుడు సర్వాధికారం ఇచ్చాడనే సంగతి మర్చిపోలేదు. అంతేకాదు మళ్ళా నేను దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని కూడా ఆయన మర్చిపోలేదు. ఎరిగి ఉన్నాడు. నువ్వు ఎలా ఉన్నావు? యేసు ప్రభు దగ్గర నిన్ను పరలోకము నుండి భూమి మీదకు పంపించాడు. మళ్ళీ నీకు వెళ్ళాలనే సంగతి తెలుసా? మరణం రావడానికి సంవత్సరాలు పట్టదండి, క్షణమే. ఈ మరణం నీకు రాకమునిపే నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలి. కళ్ళు మూసుకోకూడదు. నెల్లూరు జిల్లా కావలి దగ్గర నుంచి వీరు రావడం జరిగింది. సంవత్సరం 3 నెలలుగా తన నాలుక మీద పుండు పడింది. ఆ పుండు అనేది హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటున్నారు, తగ్గడం లేదు. మరొక హాస్పిటల్, ఇంకొక హాస్పిటల్ అని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్ అన్నీ కూడా అయిపోయాయి. చివరాఖరికి ఈయన పరిస్థితి ఏ స్థితికి వచ్చిందంటే ఆహారం, వేడి పదార్థాలు ఏమి తీసుకోలేని పరిస్థితి, కారం తగిలితే ఇక ఆ బాధ తట్టుకోలేని పరిస్థితి. ఇక అట్లాంటి పరిస్థితుల్లో ఇదేమన్నా క్యాన్సర్ పుండా ఏంటి, వైద్యులకు ఎవరికి కూడా లొంగట్లేదు, ఎవరు కూడా నయం చేయలేకపోతున్నారు. ఇక హైదరాబాద్ వెళ్ళి క్యాన్సర్ హాస్పిటల్లో చూపించుకుందాం అన్నటువంటి స్థితికి వీరు వచ్చేశారు. ఒక రోజున టీవీ పెట్టినప్పుడు దైవజనులు క్రీస్తు రాయబారి గారు వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. అలాగే ఆ వాక్యం అనంతరం కొన్ని సాక్ష్యాలు కూడా వినవచ్చాయి. ఆ సాక్ష్యాలు చూసినప్పుడు, విన్నప్పుడు అద్భుతమైనటువంటి దేవుని కార్యాలు మరి వీరు వినడం జరిగింది. అప్పుడు ఈయనకి ఒక ధైర్యం పుట్టుకొచ్చింది గుండెల్లో. విశ్వాసం ఉంచాడు. ఈ దైవజనుడు చేస్తున్న ప్రార్థనలో నేను ఏకీభవిస్తున్నాను. ఇదిగో దైవజనుడు చెప్పిన ప్రకారంగా నీళ్లు నూనె దగ్గర పెట్టుకుంటాను, ఈ నీళ్లు నూనె విశ్వాసంతో నేను వాడుకుంటానని చెప్పేసి ప్రతిరోజు దైవజనులు అందిస్తున్న టీవీ కార్యక్రమాన్ని ఫాలో అవుతూ నేను ఎప్పటికైనా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పేసి విశ్వాసం ఉంచి టీవీ కార్యక్రమాన్ని చూస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తూ ముందుకు సాగగా 2 వారాలు అయ్యేటప్పటికల్లా ఈయనకున్న నాలుక పూర్తిగా ఆ యొక్క పుండు నుంచి నయమైపోయింది. సంపూర్ణ స్వస్థత పొందుకున్నారు. ఒకసారి నాలుక చూపించండి. చూడండి, నార్మల్గా ఉండడం జరిగింది. చాలా అద్భుతం కదా ఈ సాక్ష్యం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. భీమవరంలో జూలై నెల 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీసు దగ్గర, భీమవరం. బాపట్లలో జూలై 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఏలూరులో జూలై 26వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం గిరిజన భవన్ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ దగ్గర, జన్మభూమి పార్క్ ఎదురుగా, ఏలూరు. మార్పును గమనించగలరు. రాజమండ్రిలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూలై 27వ తేదీ
సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూలై 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. ఈమెకి లివర్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసి ఆ యొక్క సమస్యతో సంవత్సరంగా బాధపడుతున్నారట. అయితే అడ్డాడ స్వస్థశాలకి వచ్చి దైవజనులు కలుసుకొని స్వస్థత కొరకు ప్రార్థన చేయించుకుని ఆ పిమ్మట వెళ్ళి టెస్టులు చేయించుకుంటే అన్ని ఆరోగ్యవంతమైనటువంటి నార్మల్ రిపోర్ట్స్ కనుక వస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను, నన్ను బాగు చేయనని చెప్పేసి ప్రార్థన చేయించుకున్న ఆ సమయంలో తీర్మానం చేసుకోవడం జరిగింది. రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గా వచ్చాయి. లివర్ ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా దేవుడు తీసివేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో ఆగస్టు 3వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఆగస్టు 4వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. పెద్ద డోర్నాలలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. నడికుడిలో ఆగస్టు 7వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము స్వస్థతశాల, దాచేపల్లి మండలం, మిర్చి యార్డు దగ్గర, నడికుడి, పల్నాడు జిల్లా. అడ్డాడలో ఆగస్టు 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఆగస్టు 10వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఆగస్టు 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో ఆగస్టు 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఆగస్టు 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసిఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో ఆగస్టు 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లార్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో ఆగస్టు 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో ఆగస్టు 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. కాకినాడలో ఆగస్టు 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ.